సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు స్థానిక సంస్థల్ని తమ ఖాతాలో వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కనేసిన కూటమి ముందుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించింది. దీంతో మేయర్ స్థానం కూడా చేజిక్కించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు విశాఖపట్నాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్న వైసీపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. విశాఖ నగరంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. ఈ నేపథ్యంలో నగర మేయర్ పదవి కూడా కూటమి చేతిలోకి రానుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గత ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ, దాని కూటమి పార్టీలైన బీజేపీ, జేఎస్పీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పుడు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఎన్డీఏ పార్టీ నేతలు దృష్టి సారించారు. జీవీఎంసీను ఎలా కైవసం చేసుకోవాలనే దానిపై టీడీపీ సీనియర్ నేతలు ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నికల్లో 10 స్థానాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యుడు వైవి సుబ్బారెడ్డి స్వయంగా పర్యవేక్షించిన ఫలితం లేకుండా పోయింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నాయకులు క్యాంపును కూడా నిర్వహించారు. వైసీపీ పప్పులు ఉడకలేదు. రెండు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠం వైసీపీకి దక్కింది. తాజాగా జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనూహ్యంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల వైసీపీ నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేనలో చేరడంతో జీవీఎంసీలో వైసీపీ బలం తగ్గింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ముందు వైసీపీకి 47 మంది కార్పొరేటర్లుండగా పోలింగ్ సమయానికి అనూహ్య పరిణామాలు జరిగాయి. 4 కార్పొరేటర్లు వైసీపీ శిబిరం నుంచి తప్పుకున్నారు. దీంతో కూటమి బలం 53కు చేరింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో గెలిచిన టీడీపీ అభ్యర్థుల్లో చాలా మందికి 65కు పైగా ఓట్లు రావడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు గుర్తించారు. వైసీపీని ఓడించడంలో టీడీపీ స్కెచ్ సక్సెస్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.